గుడ్ మార్నింగ్ దోస్తులు, అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక చాలా 2-3 రోజులు అవుతుంది కదా వీడియో రాక, కొంచెం పని ఉండే అందుకే చేయలేదు. ఈ రోజు అయితే ఇక నేను టమాటా తొక్కు నూరుతున్నాను. అందులో కావాల్సిన వస్తువులు నేను చెప్తాను చూడరు దోస్తులు. టమాటా వక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 10 గడ్డల ఎండుమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి, ఎల్లిగడ్డలు పొట్టు తీయకుండా, ఇయో పల్లీలు, ఒక షారడన్ని పల్లీలు, కొన్ని నువ్వులు, కళ్యమాకు, కొత్తిమీరాకు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు. ఇప్పుడు మనము వంట ముచ్చట స్టార్ట్ చేసేద్దాం. గిన్నె పెట్టి నూనె పోసిన దోస్తులు, ఇవి లైట్గా వేడైంది. ఇప్పుడు కొద్దిగా సిమ్లో పెట్టేసి ఇక ఫస్ట్ ధనియాలు, తర్వాత సిమ్లో పెట్టేయండి పల్లీలు, నువ్వులు, తర్వాత ఇక ఆవాలు, జీలకర్ర, ఒక 10 గల్ల ఎండుమిర్చి, ఇది ఇప్పుడు పచ్చిమిర్చి, ఒక 3 పచ్చిమిర్చి, ఎల్లిగడ్డలు ఇవి వేసి మీడియం మంట మీద వేయించాలి. ఇవి మంచిగా వేగినాయి దోస్తులు. ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలకు తీసుకొని చల్లారబెట్టుకుందాం. అన్నీ ఒక గిన్నెలకు తీసి పెట్టిన దోస్తులు. ఇప్పుడు మళ్ళీ మనము గిన్నె పెట్టి కొంచెం నూనె పోసి టమాటాలు మగ్గిద్దాం. గిన్నె పెట్టి నూనె పోసిన దోస్తులు, ఇక ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటాలు నేను ఒక 1/2 కిలో తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం సిమ్ములో పెట్టి ఇందులోనే ఉప్పు, పసుపు, చింతపండు వేసేద్దాం. కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసిన, కొంచెం చింతపండు కొంచెం ఇట్లా విప్పేసి వేసేయాలి. మళ్ళీ కొద్దిగా కళ్యామాకు, కొంచెం కొత్తిమీర వేసి కలిపి మీడియం మంట మీద మెత్తబడే వరకు, టమాటాలన్నీ మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి. టమాటాలన్నీ మగ్గిపోయినాయి దోస్తులు. ఇప్పుడు మనం దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఇవి మొత్తం చల్లారిపోయినాయి. మనం వేయించుకున్నవి ధనియాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పల్లీలు అన్నీ చల్లారిపోయినాయి. ఈ టమాటా మనం మగ్గించుకున్న టమాటా కూడా చల్లారిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఇవి మిక్సీకి వేసుకుందాం. ఇవన్నీ మిక్సీకి వేసుకున్న తర్వాత అప్పుడు ఈ టమాటా యాడ్ చేద్దాం. అందులో మనం వేయించినవన్నీ మిక్సీలో వేసి పట్టేసాము. ఇప్పుడు మనం మగ్గించుకున్న టమాటాలు ఇందులో వేసి మిక్సీ వేసి